హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ. ఎలా చేశానో వీడియోలో చూసేద్దామా. 1 కేజీ ఫిష్ అండి. బాగా వాష్ చేసేసుకున్నాం. ఈ విధంగా వాష్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకున్నామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకుందామండి. ముందుగా కారం 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ బాగా మిక్స్ చేసేసుకుందామండి. మ్యారినేషన్ చేసేసుకుందాం. ముక్కలకు బాగా పట్టే విధంగా మ్యారినేషన్ చేసేద్దాం. బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని రెస్ట్లో ఉంచేద్దాం. ఇప్పుడు చింతపండుని నానబెట్టేసుకుందామండి. చింతపండుని వేడి నీటిలో నానబెట్టేసుకుందామండి. మూడు నుంచి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని వేపుకున్నామండి. ఇప్పుడు అల్లం కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు 1 అరకప్పు వేసుకుందామండి. టమాటా కూడా వేసేసుకొని వేపుకుందాం. బాగా వేగిపోయినాయండి. రూమ్ టెంపరేచర్కి వచ్చినంత వరకు వెయిట్ చేసి మిక్సీ చేసుకుందాం. ఉల్లిపాయలు చల్లగా అయిపోయాయండి మనం వేపుకున్నవన్నీ. 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుందాం అండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. సాల్ట్ రుచికి తగ్గినట్టుగా వేసుకుందామండి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ మాత్రం వెడల్పు ఉంటే ఫిష్ బాగా కుక్ అవుతుంది. ముక్క విడిపోకుండా చక్కగా వస్తుందండి. ఆయిల్ వేసేసుకుందామండి. ఫిష్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి 5 to 6 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసానండి. నేను తీసుకుంది 1 కేజీ ఫిష్. ఒకవేళ మీరు తీసుకున్నది 1 కేజీ కంటే ఎక్కువ అయితే దాన్ని బట్టి మీరు ఆయిల్ అన్నది అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిపోయింది. 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసుకుందాం. మెంతులు బాగా వేగాలండి, పచ్చిగా ఉండకూడదు. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు ఉండి, 1 ఆనియన్, ఒక కరివేపాకు రొబ్బని తురుముకుని వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలాను వేసేసుకుందామండి. ఈ మసాలా బాగా వేపుకోవాలండి. పచ్చివాసన పోయినంతలాగా బాగా వేపేసుకోవాలి. ఆయిల్ తేలినంత వరకు మనం వేపుకుంటే గ్రేవీ అనేది బాగా టేస్టీగా వస్తుందండి. ముద్ద వేగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ జీరా పొడి కూడా వేసుకొని వేపేసుకుందామండి. మూత పెట్టేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దాం. మధ్య మధ్యలో చూసి వేపుకుంటూ ఉండాలండి, అడుగు పట్టనివ్వకుండా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వేపుకుందామండి. మసాలా బాగా వేగిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది. మసాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా పులుపు కోసం, వేసేసుకుందాం. ఈ టైంలోనే ఉప్పు కారం పులుపు చూసేసుకోవాలండి. చూసేసుకొని తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. వాటర్ చూసుకొని వేసుకోవాలండి. మనకి గ్రేవీ అన్నది చిక్కగా కావాలంటే కొద్దిగా తక్కువ వాటర్ వేసుకోండి. గ్రేవీ మీకు పలుచగా కావాలంటే మాత్రం మీరు దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటానండి హాట్ వాటర్ వేసుకోమని. ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఉన్న టెంపరేచర్ని ఎప్పుడూ డౌన్ చేయకూడదు. సో మనం హాట్ వాటర్ వేయడం వల్ల ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి. 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అవనిద్దాం. వాటర్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఆయిల్ తేలిపోయిందండి, బాగా బాయిల్ అయిపోయింది. మనం ముందుగా మ్యారినేషన్ చేసుకొని ఉంచుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకుందాం.
ఇప్పుడు ఫిష్ వేసేసుకున్నాం కదండి, గరిటతో కలుపుకోకుండా జస్ట్ ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. మొక్క విరగదండి, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల పాటు ఫిష్ని బాగా ఉడకనిద్దామండి. 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసేసుకుందామండి. వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. మన ఫిష్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. చూసారు కదండి, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.